కీరవాణి ಆತನಗೆದಿರು ನಿಲ್ಲುವರಾರು ಕೇಳದಿ ಸುಖವಾತರುವ ಕೇಳದಿ ದುಃಖವರುವ ತನ್ನ ಮನದಂತೆ ಕುಣಿಸಿ ಆಡುವ ದೇವರ ಆಟ ಕಲ್ಲವರ. ధన్యవాదాలు. మన శారకమ్మ గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగమెరిగిన గాయని ఆవిడ. మన తెలుగుకి లేక దక్షిణ భారతదేశంలో ఒక వేవ్ సృష్టించి ఆవిడ తన మార్పుని చేసుకున్నటువంటి ఒక గొప్ప గాయని. అటువంటి గాయని మనకి ఏప్రిల్ 1వ తారీఖు మన ఊరొచ్చి ఆఖరగా మనము ఆవిడ దర్శనం చేసుకోవడానికి, ఆవిడతో కలిసి చక్కటి జ్ఞాపకాలను పంచుకోవడానికి ఆ రోజు అవకాశం కలిగింది. ఇది మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు కూడా ఆవిడ ఎక్కడ చిరునవ్వు చెరగని అంత ఏజ్లో కూడా చాలా ఓపికగా కూర్చొని చాలా చక్కగా అందరినీ కూడా ఆరంభించారు. ఆవిడ ఒక గాయనిగా ఆవిడ ప్రత్యేకత ఆవిడకి ఉండగా మహాకావ్యం ఆవిడ పేరు పెట్టి మాట్లాడడానికి కూడా నేను ఫస్ట్ పేజీ కూడా సరిపోను. అందుకని ఆవిడ గానామృతంలో మీరందరూ ఆవిడ సంగీత సఫలు మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. ఆవిడతో మా అనుభవాలు చెప్పుకోవాలన్నా పంచుకోవాలన్నా నాకు తెలిసి జీవితకాలం సరిపోదు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి అమ్మ కన్నా అంటే పిన్ని నాకు మా అమ్మగారికి సిస్టర్ ఆవిడ. ఆయన ఎంత వెర్సటైల్ సింగర్ పవన్ గారు మా ఇంటికి వచ్చి ఆయన పాడినప్పుడు నేను విన్నాను. చాలా అద్భుతంగా పాడారు. పిన్ని పదే పదే అనుకున్నమాట, ఆయనకు ఒక బ్రేక్ రావాలి, ఒక మంచి బ్రేక్ రావాలి ఇండస్ట్రీలో. ఇంత మంచి వెర్సటైల్ సింగర్ ఎలా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ అలా వదిలేస్తున్నారు. ఆణిముత్యం లాంటి పిల్లాడని చాలా తప్పించిపోయింది ఆయన గురించి. బహుశా అమ్మ ఆత్మ తప్పకుండా బ్లెస్ చేస్తుంది. ఇది నేను మాట్లాడింది ఖచ్చితంగా నలుగురిలోకి వెళుతుంది. కొత్తగా పొంగులలో కలవు రంగులలో